నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ రాజకీయాల్లో దూషణల పర్వం శృతి మించుతుంది. రాజకీయ నేతలు కట్టు తప్పుతున్నారు. మాజీ మంత్రులు, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇంటిపై దాడుల వరకు వెళ్లింది సమస్య. రాళ్లు పడ్డాయి, కర్రలతో దాడి చేశారు, ఇంటికి నిప్పు పెట్టారు. ఈ దాడులకు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు కూడా. అధికారంలోకి వచ్చాక ఎవరిని వదలబోమని వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో పరిస్థితి ఇంకా టెన్షన్లోకి వెళ్తుంది. ఏపీ రాజకీయాలు ప్రతీకారెచ్చతో రగులుతున్నాయా అనే అనుమానం కలుగుతుంది. ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఇదే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో వాడివేడిగా ఉంది. రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. అధికారమే పరమావధిగా భావిస్తున్న నేతలు సంయమనం కోల్పోవడం కూడా సమస్యను మరింత ముదురుక పాలన పడేలా చేస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కొలిక్ ఆశ అందిస్తారు. ఆశ. రైట్ వరలక్ష్మి, నిజంగానే మీరు చెప్పిన విధంగా ఏపీ రాజకీయాల్లో మాటలకి భాషకి హద్దుందా, హద్దు తప్పుతున్నారా? నిజంగానే ఎవరైనా రెచ్చగొడుతున్నారా? రెచ్చగొడుతుంటే సమయమే ఉండాల్సినటువంటి నాయకులు ఎందుకు దాడుల వరకు వెళ్తున్నారు? ఇంటికి నిప్పటించే వరకు, పెట్రోల్ పంపులు వేసే వరకు, ఇంట్లో మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇది ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలో కూడా మనం చూసాం. దానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు వేయడము, అరెస్టులు చేయడం, ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి. అయితే అప్పుడు తప్పు అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏ విధంగా కరెక్ట్ అవుతుంది? అప్పుడు చేసినప్పుడు మేము ఈ విధంగా సీఎం గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా? ప్రజల ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారా? ప్రజలు ఒక్కసారిగా కనుక ఈ విధంగా వ్యతిరేకిస్తే, వారి కోపం వస్తే వారిని ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలమని చెప్పి ఆనాడు సీఎం కూడా మాట్లాడారు ఈ దాడులకు సంబంధించి. ఈనాడు కూడా ఇదే వ్యవహారం నడుస్తూ ఉంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. మేము ఇవ్వాల్సిన భద్రత వరకు ఇస్తున్నాం, అంతకు మించి వెళ్ళడం, వెళ్ళొద్దన్న ప్లేసెస్కి వెళ్ళడం, అక్కడ మాట్లాడడం, లైన్ దాటి, ఆ భాషకు సంబంధించి ఆ లైన్ దాటి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది, ఆ భాషకు సంబంధించి, ఆ బూతులకు సంబంధించి అంబటి రాంబాబు కూడా క్లారిటీ ఇచ్చారు. అనకుండా ఉండాల్సింది, కానీ అన్నాను. అందరూ ఒక్కసారిగా తిరగబడుతుంటే, అక్కడ లేడీస్ కూడా తిడుతూ ఉంటే ఆ క్షణంలో నేను టంగ్ స్లిప్ అయ్యాను అని చెప్పేసి అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. ఇక జోగి రమేష్, మనం పక్కన విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే జోగి రమేష్ ఇంటికి నిప్పు పెట్టినటువంటి విషయాలు కానీ, ఆ పెట్రోల్ బాంబులు వేయడం కానీ, దానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్, మెయిన్గా జోగి రమేష్ భార్య రెస్పాండ్ అవడం కానీ, మాకు ప్రాణహాని ఉంది, ఇది మీ ఇంట్లోకి వస్తే ఈ విధంగా యాక్సెప్ట్ చేస్తాను. మరి గతంలో చేసిన దాడి చేసినప్పుడు అప్పుడు ఇటువంటి కామెంట్స్ ఎందుకు రాలేదనే ప్రశ్న కూడా వస్తుంది కదా. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కార్మంచి రమేష్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, వెంకటరమణ గారు టీడీపీ నాయకులు మరికొద్దిసేపట్లోనే జాయిన్ అవుతారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే ఆశా గారు. ఫస్ట్ గా దాడులను ఏ విధంగా చూస్తారు? ఆశా గారు, ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి జంగిల్ రాజ్యాన్ని నడుపుతున్నట్లుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్న విషయం. ఎందుకంటే మీరందరూ కూడా మాట్లాడుతున్నారు, భాష అదుపు తప్పుతుంది, ఈ భాష అదుపు తప్పుతున్న కారణంగా ఈ రకమైన వ్యవహారాలు నడపడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు అందరూ చెప్తున్నారు. నిజంగా ఈ భాష అదుపు తప్పడం అనేది మొట్టమొదటిగా మొదలుపెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే. 2014 నుంచి 19 మధ్య కానీ, అంతకు ముందు కానీ ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇటువంటి భాష మాట్లాడింది భాషను కంట్రోల్లో పెట్టి మాట్లాడారు మీ మంత్రులు, అంతేనా? ఇప్పుడు మీరు మేమే మొదలు పెట్టామని చెప్తుంటే దానికి నేను చెప్తున్నాను మేడం గారు, మీరే మొదలు పెట్టారని చెప్పి ఎక్కడ కామెంట్ చేశాను నేను? మీరు చెప్పట్లేదు. గత ప్రభుత్వంలోనే ఈ విధంగా కామెంట్స్ నడిచాయి, ఈ ప్రభుత్వం నడుస్తున్నాయి. ప్రజలు తీర్పిస్తారు కదా రమేష్ గారు. ఒకటి ఈ ప్రభుత్వంలోనే ఉంది, ఈ ప్రభుత్వం నడుస్తుందంటే మీ ప్రభుత్వంలో జరగలేదా అంటున్నా. నేను ఈ ప్రభుత్వంలో కదా చెప్పడం, 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారు నిండు అసెంబ్లీలో ఆ రోజున బొండా ఉమా గారు కొడాల నాని గారిని ఉద్దేశించి రారా నా డాష్ అని చెప్పి పాతేస్తా అని చెప్పి నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. ఈ రోజు వినకుండా ఎవరు లేరు. ఎప్పుడు మాట్లాడినా అనేది, అంటే నేను చెప్పేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ మొదలుపెట్టి
దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. నిన్న కూడా అంబటి రాంబాబు గారి ఇది విషయంలో మంచి పరిస్థితి అంటే మంచి పద్ధతేనా? ఒకరు స్టార్ట్ చేశారు, మీ ప్రభుత్వం ఆపాలి, అప్పుడు మీరు ఖండించినప్పుడు ఒక్క నిమిషం రమేష్ గారు, అప్పుడు మీరు దాన్ని స్వాగతించలేదు కదా. ఏంటి భాష అన్నారు, మళ్ళీ మీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, అదే నిండు అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలు చేసినటువంటి భాష, లేదంటే వేరే పార్టీలో ఉండి మీ పార్టీ తరఫున మాట్లాడుతున్నటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి భాష ఆ రోజు తప్పనిపించలేదా? ఆ రోజు ఎందుకు ఖండించలేదు? దీన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసి కొనసాగిస్తున్నామంటే మంచి పద్ధతి అయితే కొనసాగించవచ్చు, ప్రాజెక్టులు అయితే కొనసాగించవచ్చు, గత ప్రభుత్వం తీసుకున్న విధానాలు నిర్ణయాలు అయితే కొనసాగించవచ్చు, కానీ అదుపు తప్పిన భాషను కొనసాగిస్తారా? ఆశా గారు, మీరు అందరూ అంటున్నారు కదా అసెంబ్లీలో కూడా ఇదే భాష కొనసాగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అని చెప్పి. మీరు మాట్లాడుతుంది భువనేశ్వర్ గారి విషయం. భువనేశ్వర్ గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా మళ్ళీ క్లారిటీ ఇచ్చారు. నేను అసెంబ్లీ రికార్డ్స్ తెప్పించుకుని చెక్ చేశాను, ఎక్కడా కూడా మా వాళ్ళు ఈ అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి ఎక్కడా అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు అని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం మీద మాట్లాడారు. ఎక్కడా కూడా ఖండించకుండా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అనేది చాలా పొరపాటు. మాట్లాడలేదు అంటే ఖండించడమే కదా, మాట్లాడిన పర్సనే బయటకు వచ్చి నా తల్లి లాంటిది కానీ వచ్చింది అన్నానని చెప్పి అసెంబ్లీలో ఎక్కడా మాట్లాడలేదని చెప్పి క్లియర్ గా చెప్పారు. మాట్లాడని చెప్పి వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. వల్లభనేని వంశీ క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు వల్లభనేని వంశీ గారు మాట్లాడాను, మీకు అదే చెప్తున్నా. సిచువేషన్ కూడా ఉంది. వల్లభనేని వంశీ గారు నా కుటుంబం మీద, నా భార్య మీద, నా కూతురు మీద ఇష్టం వచ్చినట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ నాయకత్వంలో వ్యక్తిత్వ హననం చేస్తుంటే నేను మాట్లాడిన మాట వాస్తవం. నేను అందుకే క్షమాపణ చెప్తున్నాను. నేను పూనమ్మ గారిని అలా మాట్లాడకూడదని చెప్పి క్లియర్ గా వంశీ గారు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత కూడా వంశీ గారిని ఆయన ఇంటి మీద కూడా దాడులు చేశారు కదా. మరి ఈ రకమైన క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? నిన్న అంబటి రాంబాబు గారు కూడా మొట్టమొదటి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆ వందనాదేవి గారు అక్కడికి వచ్చి అంబటి రాంబాబు గారిని అనరాని మాటలు మాట్లాడుతుంటే అప్పుడు అంబటి రాంబాబు గారు రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడింది తప్పే, పొరపాటే, అలా మాట్లాడి ఉండకూడదని చెప్పి క్లియర్ గా అంబటి రాంబాబు గారు చెప్పారు. చెప్పిన తర్వాత కూడా రమేష్ గారు చెప్తే ఏమన్నారంటే ఈ పాయింట్లకు సంబంధించి ఇక్కడ ఆర్గ్యూ నడిచిందంట, నేను తప్పుగా మాట్లాడానంట, అది ఎక్కడ తప్పుగా అర్థమైందో నాకు అర్థం కాలేదు, తప్పుగా మాట్లాడిందని యాక్సెప్ట్ చేసేది ఆయనే. ఆ క్షణికావేశంలో ఆ మాటలు దొర్లాయి, ఇట్లా మాట్లాడుకుని ఉండాల్సింది, నేను పొద్దు నుంచి రిగ్రెట్ ఫీల్ అవుతున్నానని చెప్పింది కూడా అంబటి రాంబాబే. మళ్ళీ అసలు చంద్రబాబు ప్రస్తావన తీసుకురాలేదు, ఈ మాటకు సంబంధించి నా మీద కేసు పెడతారంటే, నన్ను అరెస్ట్ చేస్తారంటే, నేను కనీసం బెయిల్ కూడా అప్లై చేయను, ఎప్పుడు దొరుకుతారని చెప్పి చూస్తారు, ఇప్పుడు దొరికానని అనుకుంటున్నారు కానీ దొరకలేదు అని చెప్పి మాట్లాడతారు. రెండు వెర్షన్స్ మీరేనా? చంద్రబాబు గారి ప్రస్తావన, నేను చంద్రబాబు గారిని తిట్టలేదు, వీళ్ళని తిట్టాను, కానీ చంద్రబాబు గారు ఆయన మాట్లాడింది ఏంటో మీరు క్లియర్ గా చూసే ఉంటారు మేడం గారు. చంద్రబాబు గారు అలా కదండి, బూతులు మాట్లాడిన మాటలు కాదు నేను చెప్పేది. చంద్రబాబు గారు వస్తారు లేకపోతే వాళ్ళ ఇది వస్తారో రండి అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటలు బూతులు ఎవరు మాట్లాడినా తప్పనే చెప్పి కదా ఆయన రిగ్రెట్ అయ్యి అలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంటే బూతుల మీద మాట్లాడితే ఇళ్లకెళ్ళి దాడులు చేస్తారా? జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? అంటే మాట్లాడిన వాళ్ళ మీద చిన్న పాజ్. గతంలో మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ కి ఆఫీస్కి వెళ్ళి దాడులు చేసినప్పుడు ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం నడుస్తోంది, ఈ విధంగా రెచ్చగొట్టే విధానాలు ఎందుకు చేస్తున్నారు? ఆఫీస్కి వచ్చి ఒక పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ విధంగా దాడులు చేస్తారంటే సీఎం ఈ విధంగా మాట్లాడితే ఎవరు ఒప్పుకుంటారు? ప్రజల ఆగ్రహానికి గురైనప్పుడు అది ఎవరు కంట్రోల్ చేయలేము. ప్రజలకున్న అభిమానం అది ఏ విధంగా కంట్రోల్ చేస్తామని చెప్పింది ఆనాడు ముఖ్యమంత్రి కాదంటారా? జగన్మోహన్ రెడ్డి కాదంటారా? అనలేదా? ఇప్పుడు ఆ రోజున ఇదే తెలుగుదేశం ప్రభుత్వం లేకపోతే ఇంకా కొంతమంది సోకాళ్ళు మేధావులందరూ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేయడం తప్పు అని చెప్పారు. ఆ ఆఫీస్ మీద దాడికి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్క ప్రముఖ ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద స్థాయి నాయకులు ఎవరూ లేరు. ఈ రోజు స్వయంగా నారా లోకేష్ గారి పర్యవేక్షణలో అక్కడ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ఆమె భర్త కలిపి, ఆశా గారు అక్కడ డైరెక్ట్ గా ఎమ్మెల్యే భర్త కలిపి అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్ళి దాడి చేశారు. అది కరెక్టా చెప్పండి? ఆ రోజున ఎక్కడ కూడా దాడి చేయలేదే. తప్పుడు విధానాలకి, తప్పుడు కార్యక్రమాలకి, తప్పుడు పద్ధతులకి ఎక్కడో చోట ఎండకాడు పడాలిగా. లేదు ఆ ప్రభుత్వం కొనసాగిస్తామంటే ఎంతవరకు సమంజసం? ప్రజలు చూస్తున్నారు, తీర్పు ఇస్తున్నారు కదా, దాంట్లో ఎక్కడో చోట మార్పు తెచ్చుకోవాలి కదా. అసలు మీరు మాట్లాడుతుంది ఆశా గారు, మొట్టమొదటి ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? తిరుపతి లడ్డూ గురించి. ఆ లడ్డూలో
ఒక్క నిమిషం ఆ లడ్డూలో కొవ్వు కల్తీ లేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బ్యానర్లు వేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని చెప్పి మేము ఎక్కడ ఫ్లెక్సీలు కట్టలా, మేము ఎక్కడ బ్యానర్లు వేయలా. అది వాళ్ళు టీఫేమ్ అయిపోతున్నారు. జంతు కొవ్వు కలపలేదు అనే విషయం మీద మనం వెధవలం అయిపోతున్నాం. దీని మీద ఈ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మనం జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులకు దూరం చేద్దాం అనుకున్నాం. ఓకే కాదనట్లేదు, కానీ భాష ఎక్కడి నుంచి వస్తోంది? ఈ విధంగా మాట్లాడితే ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం. ఈ విధంగా మాట్లాడితే దాడులు జరుగుతాయని చెప్పి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఒక అవగాహన ఉందిగా. అది ముఖ్యమంత్రి మీద అంటే ప్రజలు ఆక్షేపించరు, తిరగబడతారన్నప్పుడు కాస్త సంయమనం పాటించడంలో ఎందుకు విఫలమవుతున్నారు? ఎందుకు ఈ విధమైన భాషను కొనసాగిస్తున్నారు అనేది. ఆశా గారు, ఆ సంయమనం పాటించడానికి అంబటి రాంబాబు గారు అంత ముందు రోజు వెళ్ళి ఈ ఫ్లెక్సీ అలా పెట్టడం తప్పు, ఈ కల్తీ నెయ్యి జరిగింది అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లో లేవు. లేనప్పుడు వీళ్ళు ఈ 250 కోట్లు దోచేశారని చెప్పి ఇలా ఫ్లెక్సీ పెట్టడం తప్పు. ఈ ఫ్లెక్సీని 24 గంటల్లో తీసేయండి అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళ ఫ్లెక్సీని తీయకుండా ఫ్లెక్సీ ఎదురకుండా పోలీసులతో పాటు కాపలాగా తెలుగుదేశం పార్టీ నాయకులు కర్రలు పుచ్చుకుని ఉంచుకోవడం, రాడ్లు పుచ్చుకుని ఉంచుకోవడం కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళు ప్రీ ప్లాన్డ్ గా ఏమైనా సరే అంబటి రాంబాబు గారు ఈ దారినే వెళ్తారు, ఆయన వెంకటేశ్వర స్వామి మళ్ళీ పార్టీ కార్యక్రమం ఉంటే గుడికి వెళ్ళట్టు వచ్చారు, ఆయన ఈ దారినే వెళ్తాడు, ఖచ్చితంగా ఆయన మీద దాడి చేయాలని ఒక ప్రీ ప్లాన్ తోటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ముందుగా కర్రలు రాడ్లు పుచ్చుకొని అక్కడ నిలబడి ఉన్నారు. వచ్చారు ఏదున్నా సరే మీరు ఆనాడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రచారం పేరిట వెళ్తున్నప్పుడు కూడా అనేక ఆంక్షలు, అనేక దాడులు జరిగాయి. అప్పుడు మీరు ప్రీ ప్లాన్ గా చేసుకుని ఈ ప్లేస్ లో ప్రచారం నిర్వహిస్తారు కాబట్టి, ఇక్కడ సభ పెడతారు కాబట్టి, ఇక్కడ రాళ్ళతో చేసినారా? కర్రలు రాడ్లు పట్టుకుని మేము ఫోటోలు దిగలేదండి. మేము అక్కడెక్కడ కర్రలు రాడ్లు పట్టుకుని ఫోటోలు దిగలా. వీళ్ళు కర్రలు రాడ్లు పట్టుకుని ఫోటోలు దిగారు. ఏ ఒక్కళ్ళ మీద ఇప్పుడు ఈ క్షణం వరకు చేస్తారు అంతేనా? ఫుల్ స్టాప్ పెట్టే ఈ క్షణం వరకు ఏమండి ఆశా గారు, ఎవరు చేసినా అటువంటి వ్యవహార శైలి తప్పు కాదు అని చెప్పి ఎవరు చెప్పట్లా. కానీ ముందు ప్రొవోక్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ప్రొవోక్ చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్లుగా చిత్రీకరించడం అనేది తప్పు. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ అండి మీకు. గుడ్ మార్నింగ్ వెంకటరమణ గారు. ఒక్క నిమిషం. ఓకే, మీకు చెప్పండి. మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి అలాగే పానలిస్టులకి నా నమస్కారాలు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు వైసీపీ ఒక నిమిషం వైసీపీని టార్గెట్ చేద్దాము. వైసీపీని నేను ఇప్పటి వరకు మీరు జాయిన్ అవ్వక ముందు కూడా ఆ ప్రభుత్వం చేసిన తప్పులేంటి ఏమన్నా టీడీపీకి సంబంధించి ఒక నిమిషం టీడీపీకి సంబంధించి కొన్ని నియమాలు ఉంటాయి. గతంలో ఆ ప్రభుత్వం చేసినప్పుడు తప్పు అని చెప్పి ఖండించారు. ఏ విధంగా చేస్తారు? ప్రభుత్వం దీన్ని ఏ విధంగా స్వాగతిస్తుంది? ఈ విధమైన చర్యలు తప్పు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన అరెస్టులు చేశారు, కేసులు పెట్టారు, ఆ విచారణ జరుగుతున్నాయి. ఇప్పుడు మాత్రం అది ఎందుకు కరెక్ట్ అవుతుంది? ఎక్కడ విఫలమవుతున్నారు? మేడం, ఇప్పుడు యాక్చువల్ గా సిట్టు ఏదైతే తేల్చిందో దాంట్లో సమ్ రసాయనాలు కలిసినాయి అనేది ఖచ్చితంగా నిర్ధారణ అయింది. అంటే ఇంకా ఫైనల్ గా క్లీన్ చిట్ అయితే రాలేదు. 100% అందులో అయితే రసాయనాలు కలిసినాయి అనేది మాత్రం వాస్తవం. అయితే వీళ్ళు ఇది వరకు మేడం వీళ్ళు ఏదో ఫ్లెక్సీలు వేసారు అంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంటున్నాను. గత వీళ్ళు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు పేదలకి పెత్తందారులకి అని చెప్పి ఒక పెద్ద ఫ్లెక్సీలు మొత్తం రాష్ట్రం అంతా వేయించారు. వీళ్ళు ఎంత దారుణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రథం మీద కూర్చున్నట్టు, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, దివంగత రామోజీరావు గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈయన రథాలకి యొక్క గుర్రాలు అంటే ఎంత దారుణంగా చిత్రీకరించారంటే ఆ రోజుల్లో. అట్లాగే సాక్షి అంటే నేను ప్రస్తావించకూడదు, అది ఒక మీడియాలో ప్రముఖ పత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రకరకాలుగా వీళ్ళు ఎంత దారుణమైనటువంటి అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఓకే, అది మీరు చట్టపరంగా చర్యలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధంగా వెళ్తున్నామో అదే విధంగా ముందుకే ప్రభుత్వం తీసుకెళ్తున్నారు అందరూ కూడా.
అయితే ఈ రోజు జరిగిన ఎక్కడ? విషయం ఏంటంటే అండి, మీరు ఒకవేళ గతంలో ఫ్లెక్సీ కాదు గతంలో ఈ అభ్యంతరకరంగా విధంగా ఉంది. దాడులు జరిగినప్పుడు శాంతి భద్రతలకి విఘాతం కలుగుతోంది, ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పింది మీరేగా. ఎస్ అదే మేము చెప్తున్నామండి. ఇప్పుడు కూడా మేమేమి దాడుల్ని ఎవరో కూడా ఇది చేయట్లేదు, ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే అది స్పాంటేనియస్ గా వచ్చినటువంటి ఆక్రోశం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని, ఇప్పుడు గత ముఖ్యమంత్రిని ఏదో బోస్డీకి అన్న పదం అది మామూలుగా వాడే పదాన్నే వీళ్ళు దాన్ని రకరకాల విపరీతార్థాలు తీసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఒక నిమిషం ఆగండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. సెంట్రల్ పార్టీ కార్యాలయాన్ని ఎక్కడా కూడా దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి రాజకీయ చరిత్ర లేనటువంటి మీ రౌడీయిజమైనటువంటి పార్టీ మీది. మీరు విమర్శించడానికి అసలు ఆద్యం పోసిందే మీరు. గతంలో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు, ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు చూద్దామన్నారు, ప్రజా తీర్పు చూశారు, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలు పరిమితమైన పార్టీ. ఖచ్చితంగా 11 స్థానాలు ప్రజల తీర్పు ఉంటుంది కదా. ఒక్కసారి మీరు పక్కన స్క్రీన్ లో చూడండి, గత వారం రోజులు బట్టి ఏపీలో జరుగుతున్నటువంటి వ్యవహారం చూడండి, నిన్న మన జరిగినటువంటి ఇన్సిడెంట్స్ చూడండి, నిప్పులు పెట్టడం, పెట్రోల్ బాంబులు వేయడం. ఒకవేళ ఎవరికైనా జరగరాని నష్టం జరిగితే, ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యులు? తర్వాత ఎంత ప్రక్షాళన చేసుకున్నా, ఏ విధంగా మాట్లాడినా రాజకీయాల్లో ఆ ప్రాణం తిరిగి రాదు, జరిగిన నష్టాన్ని పోడ్చలేరు. మీకు ఎందుకు ఖండించట్లేదు? దీన్ని తప్పని చెప్తున్నారు తప్ప ఎందుకు ఖండించట్లేదు? యాక్షన్ ఇక్కడ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. ఎవరు తప్పు చేసినా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దండి దయచేసి. ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు రమేష్ గారు ఒక్క నిమిషం రమేష్ గారు ఇప్పుడు కేసు నమోదు చేయలేదని చెప్తున్నానండి. చెప్పేది వినండి. మీరు చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కేసు నమోదు మీ ప్రభుత్వంలో ఎన్ని కేసులు పెట్టారు? మీరు చరిత్ర మాది. నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడొద్దు, క్రాస్ టాక్ వద్దు. మీరు చాలా తప్పులు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు దాని సమాధానం చెప్పండి. ఎవరికి? తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేస్తే మా హయాంలో కేసు నమోదు చేశామా లేదా? ఎవరి మీద కేసులు? మీరు తెలుగుదేశం నాయకుల మీద పెట్టారు, మీరు తెలుగుదేశం నాయకుల మీద పెట్టారు, మీరు ఎవరి మీద పెట్టారు? ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఎవరిని పెట్టారు? ఏ నాయకుడు ప్రేరేపించిన నాయకుడు ఎవరిని పెట్టారు? మీరు ఏ నాయకుడిని పెట్టారు? మీరు జోగి రమేష్ ఏం చేశారు? మీరు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు. మీరు ఏదో మాట్లాడుతున్నారు, కాకమ్మ కథలు చెప్పకండి. ఈ రోజు కూడా రమేష్ గారు మీరు క్రాస్ టాక్ చేయకండి. క్రాస్ టాక్ చేయకండి, మీకంటే గట్టిగా మాట్లాడగలం మేము. చేయదు దయచేసి. మాట్లాడుతున్నాను పాయింట్ మాట్లాడుతున్నాను, మీకేంటి బాధ? మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దండి. ఈ వ్యవహారంలో మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అనేది ప్రజలకి రమేష్ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఆన్సర్ తెలుసుకుందాం. ఎందుకంటే అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వమే కాబట్టి ఆన్సర్ కూడా మనకి వారి దగ్గర నుంచి రావాలి. వెంకటరమణ గారి దగ్గర నుంచి ఆన్సర్ తీసుకుని వెయిట్ ఏ మినిట్ ప్లీజ్. వెంకటరమణ గారు, గతంలో ఒకసారి సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు మన పార్టీ ఎప్పుడు మహిళలకి ప్రాధాన్యత ఇస్తుంది, మహిళల్ని గౌరవిస్తుంది అని చెప్పారు. నిన్న జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత జోగి రమేష్ భార్య బయటకు వచ్చి మాకు ప్రాణహాని ఉంది, ఈ విధంగా చేస్తారా, మీ ఇంట్లో జరిగితే ఈ విధంగా ఒప్పుకుంటారా? ఆ దాడిని చూస్తేనే ఒక రకమైన భయం కలుగుతుంది కదా. ప్రభుత్వం ఎటుపోతుంది, శాంతి భద్రతలు ఎటుపోతున్నాయి అన్న క్వశ్చన్ రేజ్ అవ్వదా? ఇది చూసిన తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం ఏమంటున్నారు అంటే, గత ప్రభుత్వం ఏం చెప్తున్నారు నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, దీన్ని మేము వదిలిపెట్టము, మేము అధికారంలోకి వస్తాం, తప్పకుండా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ యాక్షన్ ఉంటుంది అంటున్నారు. ఇది ఇట్లా కంటిన్యూ అయ్యే ప్రాసెస్ ఏనా? కాదు,
ఎందుకంటే మేడం ఒక్క విషయం మీకు అంటే గత చరిత్ర మీకు చెప్తాను. ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఆయన్ని మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వద్దని చెప్పండి. కోనసీమ జిల్లాలో దాడి జరిగింది. ఎవరి మీద? ఒక మంత్రి ఇంటి మీద నిప్పు అంటించారని చెప్పేసి అది జరిగింది. అయితే అందులో వాస్తవాలు ఏంటంటే ఆ రోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటే ఎక్కడో కడప నుంచి వచ్చి వాళ్ళ ప్లాన్డ్ గా మంత్రి యొక్క ఇంటి మీద నిప్పు పెట్టారనేది ఇలాంటి అబద్ధాలే చెప్పొద్దని చెప్తున్నాం. అది ఒక జిల్లా వీళ్ళ ప్రభుత్వం ఉంది కదా, పేరు నిరూపించొచ్చు కదా. చెప్పేదండి ఇలాంటి అబద్ధాలే చెప్పొద్దని చెప్తున్నాం. ఎవరైనా వచ్చారని చెప్తారు, మీరు నిరూపించండి. ఎప్పుడైతే వీళ్ళు పాలిటిక్స్ కడప నుంచి వచ్చారండి, జోగి రమేష్ నేను గారి కోనసీమ వాసిగా కడప నుంచి నేను వచ్చారా? కోనసీమ వాసిగా నేను చెప్తున్నాను. కడప ఎవరు? నుంచి మేము వచ్చారు. చెప్తున్నాం. అదే మేము రోజు చెప్తున్నాం, మాకు రైలు తెలుసు. తగలబెట్టిన రోజు కూడా కడప నుంచి వచ్చారు. ముద్రగడ పద్మనాభం గారి ఇంట్లో నువ్వు నిరూపించవయ్యా, కూర్చున్నారు. మీరు అధికారంలో ఉన్నారు కదా. మీకు ముద్రగడ పద్మనాభం అధికారం ఉన్నాం కదా, అధికారం లేనప్పుడు కూడా ఇదే మాట చెప్పాం. ముద్రగడ పద్మనాభం Yes, yes. ఏమంటున్నారంటే ఒక్క నిమిషం, అదే ఒక్క నిమిషం, నేను చంద్రబాబు చెప్తాను. నాయుడు చెప్తాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా కాపుల్ని ఎలాగ ఇబ్బంది పెడతాడు? మీరు ఇబ్బంది కాపుల్ని రమేష్ గారు, ఒక్క ఇబ్బంది నిమిషం. పెట్టాలని మీరే ఇబ్బంది పెట్టారు. వెంకటరమణ ముద్రగడ గారు పద్మనాభం గారు చెప్తున్నారు, వెళ్ళి రమేష్ వినండి. గారు. తెలుగుదేశం ముద్రగడ పద్మనాభం గారు చెప్తారండి. మీ పార్టీ మనిషి మీ గురించి చెప్పడు, మా గురించి ఎందుకు చెప్తాడు ఆయన? దాడులు చేశారని మీ చెప్పి పార్టీ కండువా ముద్రగడ కట్టుకొని పద్మనాభం మీ గారు గురించి చెప్పడు, చెప్తున్నారు. మా గురించి ఎందుకు చెప్తాడండి ఆయన? ముద్రగడ ఆయన పద్మనాభం పేరు కూడా గారు మార్చుకోవాలి, ఆ చెప్తున్నారు. విషయం సెకండరీ. వెంకటరమణ గారు, ఇక్కడ మళ్ళీ కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాలు తెర మీద తీసుకొస్తున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డి అని ఎట్లాగా ఆయన పేరు మార్చుకున్నారు కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని అంటే ఆ సామాజిక వర్గాన్ని కావాలని చెప్పి రెచ్చగొట్టే విధంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించి దాడులు చేస్తుందని చెప్పేసి ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ఎండకాడు ఎక్కడ పడే ఛాన్స్ ఒకటి ఒక్క విషయం అండి, అట్లా కాదు. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ మనిషిగా వైఎస్ఆర్సీపీ ఏదైతే స్క్రిప్ట్ పంపిస్తుందో ప్రతి ఒక్కరికి, ఈ తెలుగుదేశం ఇప్పుడు మీకు మాజీ కూడా అలాగే మంత్రులు script కానివ్వండి, వచ్చిందా? కేంద్ర రమేష్ గారు ఒక్క నిమిషం, ఉండండి, మీకు ఒక్క రాదు. నిమిషం రమేష్ గారు, రమేష్ గారు ఒక్క నిమిషం. క్వశ్చన్ కి ఆన్సర్ తీసుకున్నప్పుడే రమేష్ కనీసం గారు, క్వశ్చన్ చేయగలం. మనం వినకుండా ఎట్లా రమేష్ క్వశ్చన్ చేయగలం? గారు, ఒక్క నిమిషం. మీరు మాట్లాడడం దీనికి కూడా అలాగే స్క్రిప్ట్ పంపించారా? అది స్క్రిప్ట్ అడుగుతున్నా నేను. పంపిస్తున్నారు. ప్రతి ఒక్క చోట నిమిషం కూడా రమేష్ స్క్రిప్ట్ గారు, ఒక్క పంపించే నిమిషం. మాట్లాడిస్తున్నారు. ప్రతి చోట కూడా కుల విద్వేషాలు కానివ్వండి, మత విద్వేషాలు కానీ రెచ్చగొట్టడానికి వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రజలకి ఎక్కడ నిజాలు తెలుస్తాయనే భయభ్రాంతులు గురయ్యి వీళ్ళగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. ఈ రోజు మళ్ళీ కులాల ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు అంబటి రాంబాబు గారు రెచ్చగొట్టిందైనా సరే, జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలైనా సరే, అది రెచ్చగొట్టే విధంగా కేటన్. అలాగని మేమేమి ఎవరిని ఇప్పుడు మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు. మీరు వెళ్ళండి, మీరు చేయండి అని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఎస్ మా వాళ్ళకి ఇదయింది చేశారని ఒక దాన్ని ఏమంటారంటే, అతను లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఎంత హాస్యాస్పదంగా మాట్లాడాడంటే ఆయన, అవును మా వాళ్ళకి మనోభావాలు దెబ్బతున్నాయి, లేదంటే మా వాళ్ళకి ఏదో ఇదైంది అందువల్ల వెళ్ళి దాడి చేశారని మాట్లాడండి. అది అసలు కానే కాదు. ఎందుకంటే ఆయన ప్రోత్సహించాడు ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ ఖండించారు. ఎందుకంటే ఇటువంటి దాడులు కరెక్ట్ కాదు, ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మేము శిక్షిస్తాం. అదైతే 100% ఖండించారు కదండి. నిన్న చెప్పారు కదా, లోకేష్ గారు ఖండించారు కదా. ఇటువంటి దాడులు అనేవి కాదు, చట్టబద్ధంగా వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదేనండి, చట్టబద్ధంగా వెళ్తాము, చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాము ఎవరిపైన సరే. మీరు ఈ విధమైనటువంటి దాడులు అనేవి తప్పు అనేది ఎక్కడన్నా ఖండించారా? తప్పు అనేది ఎవరైనా చెప్తారండి, మీరు చెప్పలేదు. ఈ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఖండిస్తారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు కొన్ని వేల దాడులు జరిగినాయి. ఏ రోజు గత ప్రభుత్వాన్ని చూసి ప్రజలు తీర్పు విన్న తర్వాత కూడా మళ్ళీ గత ప్రభుత్వం గురించి మనం ఉదాహరణగా తీసుకుంటే ఈ ప్రభుత్వం కూడా ప్రజలు తీర్పు ఇస్తారు కదా వెంకటరమణ గారు. దాడులను ప్రోత్సహించే ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి నైజం, అంతకంటే కాదండి. అసలు ఎవరిని కూడా ఒక్క మాట కూడా అనే మనిషి కాదు. సీసీ కెమెరాస్ క్లియర్ గా తెలుస్తోంది కదా వెంకటరమణ గారు, సీసీ కెమెరాస్ క్లియర్ కట్ గా తెలుస్తోంది ఎవరెవరు ఏ విధంగా వచ్చారు, పెట్రోల్ పంపులు ఎవరెవరు వేస్తున్నారు, ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా అద్దాలు పగలు కొడుతున్నారు, కారును ధ్వంసం చేస్తారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా ఉన్న విజువల్స్ లో. ఎంతమంది మీద కేసు తెలుగుదేశం కార్యకర్తలను ఎలా అంటారు మీరు? ఎవరైనా కావచ్చు, అటాక్ చేయడం తప్పన్నప్పుడు వారి మీద యాక్షన్ ఏ విధంగా ఉంది అని.
ఎస్, ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం. వాళ్ళు చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు రాకూడదు, వాళ్ళకి అమరావతి డెవలప్ అవ్వకూడదు. ఓకే, ఆ డెవలప్మెంట్ గురించి దీని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు శాంతి భద్రతలు అనేది క్లియర్ కట్ గా ఉంటే, వెంకటరమణ గారు మీరు ఒకటి అంటున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. మరొకటి అంటే ఏంటి, ఇక్కడ దాడి చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు చేయించారనా, లేదంటే కనుక దాడి డైవర్ట్ చేయాలని ఏంటి ఆ పదానికి అర్థం? మేడం ఒక్క విషయం అండి, ఇప్పుడు మీరు రెచ్చగొడతారు, రెచ్చగొట్టిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఘర్షణ వాతావరణం నెలకొంటది. ఎవరు ముందు చెయ్యెత్తారనేది ఎవరో చెప్పలేము. ఇప్పుడు మీరు చెయ్యెత్తిన తర్వాత అవతల వాడు కూడా చెయ్యెత్తే పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భం ఇళ్ల మీదకి వెళ్ళి మీరు వెళ్ళలేదా? ఆఫీసులకి మీరు ఖండించారు ఆ రోజు, ఈ రోజు కూడా తప్పని చెప్తాం మేము. మీరు ఒప్పుకుంటారా? మీరు నీతులు చెప్తారు, మీరు నీతులు చెప్పేది రా. ఈ రోజు కూడా ఈ రోజు కూడా నడుగుతారా మీరు? గవర్నమెంట్ వస్తేనా మీరు మాట్లాడిందని ఖండించారు? ఎంతవరకు ఖండించాడా? మీరు అదుపు తప్పి మాట్లాడుతున్నారు, అదుపు తప్పి మాట్లాడుతున్నారు. కావాలని రెచ్చగొడుతున్నారు మీరు, రెచ్చగొడుతున్నారు కాబట్టి మీరు డైవర్షన్ చేద్దామని చూస్తున్నారు. మీ ఆటలు సాగవు. ఖచ్చితంగా శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. మీరు ఎవరైతే తప్పు చేశారో ఖచ్చితంగా జైల్లోకి వెళ్తారో, మీ శిక్షను వేస్తారో చట్టబద్ధంగా న్యాయబద్ధంగానే ముందుకెళ్తాం మేము. మిమ్మల్ని ఏదో చెయ్యాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఈ పాటికి మీరు ఎవరో కూడా రోడ్లో తిరిగేవారు కాదు, మాట్లాడేవారు కాదు. మీకు స్వేచ్ఛ ఇచ్చాం కాబట్టి మీరు అలా మాట్లాడతారు, మాట్లాడతారు. మాజీ మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, మీ నాయకులు ఏం చేశారు? మీరు రోడ్లకి ఏం చేశారు? పొట్టేలు తల నరుకుతారా మీరు? ఫ్లెక్సీలు పెట్టుకుని తిరుగుతారా మీరు? మీరేంటి మీరు 2029 వస్తున్నారు కలగంటారా మీరు? అప్పుడు కలగంటారా? శాంతి భద్రతల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి గత ప్రభుత్వం మాదే, వచ్చేది కూడా మేము అధికారంలోకి వస్తాము, వచ్చిన తర్వాత దీని అన్నిటికీ మేము సమాధానం చెప్తామంటున్నారు. ఇది ఇట్లా కంటిన్యూ ప్రాసెస్ కింద ముందుకెళ్తుంది కదా. ఇది ఒకటండి, వాళ్ళు నెక్స్ట్ వచ్చేస్తామంటే వాళ్ళ క్యాడర్ ఎందుకంటే అండి చాలా నిర్వీర్యంలోకి వెళ్ళిపోయింది 11 సీట్లు వచ్చేసరికి. అలాగే మాజీ మంత్రులు కానివ్వండి, మాజీ ఎమ్మెల్యేలు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, అసలు వాళ్ళకి ఈ పార్టీలో మనుగడ ఉంటుందా లేదా అనే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఏంటంటే డే 1 నుంచి వాళ్ళు పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఈ డర్టీ పాలిటిక్స్ వల్ల ఏంటంటే రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అల్లకల్లోలం చేసి, అలాగే వీళ్ళ కేడర్ని కాపాడుకోవడానికి, వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి మనం వచ్చేస్తున్నాం ఏంటంటే 2024లో ఎలక్షన్ జరిగితే 29లో వచ్చేస్తున్నాం, 24 నుంచి ఎవరన్నా మొదలు పెడతారండి? అసలు ఎక్కడైనా జరిగేది కనీసం ఒక 2 సంవత్సరాలు చూడాలి కదా. ప్రజల్లో తిరుగుబాటు వస్తే అదే ధీమా, ఓకే ధీమా కాదండి. కాకపోతే విష సంస్కృతి చూసారు, మీరు పరిపాలించారు, ప్రజా తీర్పు చూసారు, ఈ విధంగా దాడులు భాషకు సంబంధించి ప్రజా తీర్పుని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మళ్ళీ మా ప్రభుత్వం వస్తోంది, మళ్ళీ మేము చేస్తామంటే ప్రజలు చూడరా? ఆశా గారు ఇప్పుడు ఆయన వెంకటరమణ గారు మాట్లాడుతున్నారు, కడప రౌడీలను తీసుకొచ్చారంట, లేకపోతే స్క్రిప్టులు పంపిస్తారంట, అవన్నీ వాళ్ళకి అలవాటు. మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వచ్చినాక దీనికి మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుందంటే ఎట్లా చూడాలి? ఏమండి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికీ మేము సమాధానం చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పారు, చట్టపరంగా న్యాయపరంగా ఈ రోజు ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతానని చెప్తున్నారు. ఆశా గారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసామంటున్నారు. ఎవరింటి మీదకి వెళ్ళి దాడి చేశారు చెప్పండి? ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన సందర్భాలు ఏమీ లేవు. జోగి రమేష్ గారు ఆ రోడ్డు మీద ఉన్నాడు. అలాగే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ది మా ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ వచ్చాక దీనికి కొనసాగింపు ఉంటుంది అనే దానికి ఏంటి అంటున్నా, వదలం ఎవరిని అనే స్టేట్మెంట్ కి కంటిన్యూషన్ ప్రాసెస్ ఏనా?
లేదంటే ఏదైనా ఇప్పుడు ఎండకాటు తప్పు పెట్టి ఎవరు చేస్తే ప్రజల గురించి కూడా ఆలోచించి సంయమనం పాటించి ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయా? జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సంయమనం పాటించి ఉండకపోతే 2019 నుంచి 24 మధ్య వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసండి. మనం ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. మీరు ఆయన అరెస్టులు కూడా తెలుసు, చేయలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా తెలుసు. మీరు జగన్మోహన్ రెడ్డి అరెస్టులు గారు చేయలేదు, విమర్శలు చేయలేదు. ఇటువంటి చూడండి ఇటువంటి కాదు. అరాచక రాజకీయాలకి ఆయన ఎప్పుడూ ముందున్నాడు. ఓకే. ఆయన క్లారిటీగా ఆ రోజున కాదు. ఆయన తగ్గి కాదు, ఉన్నాడు రమేష్ గారు కాబట్టి ఈ ఎంత రోజున ఎంత వీళ్ళందరూ అవలేలుగా కూడా అబద్ధం ఈ చెప్తున్నారు రకంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఓకే. ఇప్పుడు గత 5 మొత్తంగా సంవత్సరాల్లో ప్రజల తరపున ఇటువంటి దాడులు గాని, ఇటువంటి భాష గాని సరైనది కాదు. ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఎవరైనా రెచ్చగొట్టినా, రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా సంయమనం కోల్పోయి నేను మాట్లాడాను, తర్వాత నేను గ్రహించాను అది తప్పే, ఈ విధంగా దాడులు చేయడం కరెక్టా అంటే ఎంతవరకు ఏది కరెక్ట్, ఏది తప్పు, ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండాలి, ప్రతిపక్షం నుంచి ఏ విధంగా ఉండాలి, రెండూ కలిపి ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ కలిపి రైలు పట్టాల మాదిరిగానే ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజాభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తే కనుక రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఈ విధంగా బాంబులు ఏదైతే పెట్రోల్ బాంబులు వేయడం కానీ, ఇంటికి నిప్పు పెట్టడం కానీ, లేదంటే భాషకు సంబంధించి మాటలు అదుపు తప్పి మాట్లాడడం కానీ, వీటి వల్ల అలజడులు రేగుతున్నాయి. రాష్ట్రం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనం చూస్తున్నాము. ఇదే కంటిన్యూ అవుతుంది. ఇట్లా కాకుండా ముందుకెళ్లాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, వెంకటరమణ గారు. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.